అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ సెక్రటేరియట్లో భోజనాలు బంద్. రేవంత్ రెడ్డి 6వ ఫ్లోర్లో ఉంటాడు. రేవంత్ రెడ్డి 6వ ఫ్లోర్లో కూడా భోజనాలు బంద్. సెక్రటేరియట్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు భోజనాలు బంద్. మరి బంద్ కావడానికి రీజన్ ఏంటంటే కాంట్రాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు. మాకు ఇప్పటిదాకా బిల్లులు ఇస్తలేరు, బిల్లులు చెల్లిస్తలేరు. మరి మేము ఎట్లా భోజనాలు ఉండాలి, ఎట్లా పంపించాలి? ఇప్పుడు అట్లీస్ట్ రోజుకు భోజనాలు ఉండాలంటే మినిమం ఖర్చు అయితే అవుతుంది కదా. నెలకో 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తే కాంట్రాక్టర్లు భోజనాలు పెడతారు. ఉత్తగానే ఇంట్లోకి వెళ్ళి పైసలు ఊకే తీసుకొచ్చి పెట్టాలంటే పెట్టరు కదా. అది కూడా సచివాలయం మొత్తం గవర్నమెంట్ అధికారులు ఉంటారు, సెక్రటేరియట్ మొత్తం మంత్రులు ఉంటారు, రేవంత్ రెడ్డి ఉంటాడు, వాళ్ళకి సంబంధించినటువంటి శాఖ అధికారులు ఉంటారు. మరి వాళ్ళు కూడా బిల్లులు చెల్లిస్తలేరంటే ఏంది అర్థం ఏంది? సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి ఫ్లోర్లో అసలు భోజనాలు పోతలేవు, బంద్ చేసిరు. మేము భోజనాలు పెట్టమని చెప్పేసారు. భోజనాలు మాత్రమే స్నాక్స్ ఉంటాయి కదా, టీ టిఫిన్స్ లేకపోతే బిస్కెట్లు ఇవన్నీ బంద్ చేసిరు. మినిమం కూడా సెక్రటేరియట్లో ప్రొవైడ్ చేస్తలేరు. ఇప్పుడు రీజన్ ఒకటే, మా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు. మరి మాకు బిల్లులు ఇవ్వకపోతే మేము ఎట్లుండి పెట్టాలి? కోడిగుడ్లు కావాలి, చికెను కావాలి, మటను కావాలి, అన్ని భోజనాలు పెట్టాలి, అన్నీ పెడతాం, కానీ మాకు బిల్లులు ఇయ్యరు. మేము ఏం చేయాలనేది ఇప్పుడు చాలామంది కాంట్రాక్టర్ల వర్షన్. నాట్ ఓన్లీ సెక్రటేరియట్లో, ఇంకా చాలా చోట్ల అట్లనే ఉన్నది పరిస్థితి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్నం భోజనం పెడతారు కదా, మధ్యాహ్నం భోజనం పెట్టేటటువంటి ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇంకా కాంట్రాక్టర్లకు బిల్లులు రాలే. వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో బిల్లులు రావాలి. వాళ్ళే సొంతంగా పైసలు పెట్టుకుంటారు, బిల్లులు పెట్టుకుంటారు గవర్నమెంట్కి. వాళ్ళకు కూడా పైసలు పోలే. వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా స్ట్రైక్ చేసిరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రోడ్డు మీదకి ధర్నాకు దిగారు. ఇట్లా రకరకాల అంశాలు జరిగినాయి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకా జీతాలు రాలేదు చాలా మందికి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొద్దుగాల వేస్తే మేము 1వ తారీఖే అకౌంట్లో జీతాలు వేస్తాం, కేసీఆర్ లెక్క 10వ తారీఖు 15వ తారీఖు జీతాలు ఇయ్యం, 1వ తారీఖు టెన్షన్ 1 గంటల లోపే జీతాలు పడతాయని రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు టైంకి ఇస్తున్నాం, తెలంగాణ అప్పులపాలు అయిపోయినా ఆగమైపోయినా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎక్కడ మేము చిన్న చూపు చూస్తలేమని రేవంత్ రెడ్డి చెప్తారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా పూర్తి స్థాయిలో జీతాలు రాలే. కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉంటారు కదా, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులకు కూడా జీతాలు రాలే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇంకా చాలామందికి జీతాలు రాలే. అట్లా అందరికి రాలేదు అంటలేను, కానీ దగ్గర 40% ఇంకా మొత్తం రాలే జీతాలు. ఎందుకు వస్తలేవని టెన్షన్ పడుతున్నారు. కొన్ని శాఖలలో అయితే 2-3 నెలల కాంచెలు జీతాలు ఇస్తలేరట. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి పొద్దుగాల అయితే ఏం డైలాగ్ చెప్తాడు? అందరికి జీతాలు ఇస్తున్నాం, ఇబ్బంది లేదు, అందరికీ పైసలు ఇచ్చేస్తున్నాం, అప్పుడే పడుతున్నాయని. మళ్ళీ ఈ జీతాలకి వెళ్ళి కడి చేస్తున్నాడు. దాదాపు 2% 3% ఏదో కడి చేస్తున్నాను. నేను ఇంకా ఒక వీడియో చేసిన కదా గతంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోత పెడుతుండని చెప్పి. కోత పెట్టడానికి రీజన్ ఏంటంటే ఏదో ట్రస్ట్ పెట్టిండు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్టు సేమ్ హెల్త్ ఇన్సూరెన్స్ లెక్క. రేపు ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా ఇబ్బంది అయిందనుకో, ఇక వాళ్ళు పైసలు కట్టాల్సిన అవసరం లేదట, డైరెక్ట్ హాస్పిటల్ పోతే బిల్లు మాఫీ అయిపోతుందట. అట్లా వాళ్ళ జీతాలకు వెళ్ళి 2% 3% కడిగేసి ఆ పైసలన్నీ కూడా రేపు హాస్పిటల్ కడతారట. ఇట్లా రేవంత్ రెడ్డి కొత్త ట్రస్ట్ పట్టుకొచ్చి ట్రస్ట్ పెట్టినట్టు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తెలియదు. అంటే రేవంత్ రెడ్డి ఇట్లా రకరకాల అంశాలు తెరపైకి తీసుకొస్తున్నాడు. రేపో మాపో గవర్నమెంట్ టీచర్లను కూడా తొలగిస్తారనే ఒక చర్చ నడుస్తున్నది. టీచర్లను తొలగించవచ్చు, గవర్నమెంట్ స్కూల్ తగ్గిస్తున్నాడు, మరి స్కూల్ తగ్గిస్తే టీచర్లను కూడా తగ్గిస్తారు కదా. ఇట్లా రకరకాల వినబడుతున్నాయి. స్కూల్ ఏదో మెర్జీ చేస్తారట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు కాలేజీ 2 ఒకటే దగ్గర ఉంటారట. మరి ఆ స్కూల్లో కొంతమంది టీచర్లు, కాలేజీలో కొంతమంది టీచర్లు, ఇట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా నాకే అర్థమవుతలేదు. అంత ఆగం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డిని కొంతమంది పొగుడుతురు, కొంతమంది తిడుతురు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు పిఆర్సీలు రాలేదు, టీఏలు డిఏలు ఏది రాలేదు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. ఇంకా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ అయితే మాకు ఇప్పటిదాకా పెన్షన్లు లేవు, మాకు ఇప్పటిదాకా రావాల్సిన బెనిఫిట్స్ రాలేదని చెప్పి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా సర్పంచ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో సర్పంచ్గా పనిచేసేటటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా బిల్లులు రాలే. వాళ్ళ సొంత పైసలతోటి వాళ్ళు మస్తు పనులు చేసిరు గ్రామాలలో, వాళ్ళకి బిల్లులు రాలే. ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, ఇసుక కాంట్రాక్టు, ఇంకా రకరకాల కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టి అదొకటి చేసేటటువంటి వాళ్ళకి మొత్తం బిల్లులే వస్తలేవు. అట్లీస్ట్ బట్టి విక్రమార్క ఫ్లోర్కు పోదామన్న 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ బట్టన ఉంటాడు. మరి బట్టన ఫ్లోర్కి పోయి బట్టన అడుగుదామంటే అసలు బట్టన రానిత్తలేడు ఆయన ఫ్లోర్ దగ్గరికి కాంట్రాక్టర్లు. కొంతమంది కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేశారు, మాకు ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేరు అని చెప్పి, బిల్లులు ఎందుకు చెల్లిస్తలేరు అని చెప్పి.
ఇట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు నడుస్తున్నాయి. సరే, ఒకటొకటి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్, రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఫ్లోర్లో భోజనాలు ఎందుకు బంద్ అనేది మాట్లాడుకుంటే, తెలంగాణ సచివాలయంలో ఆ 6th ఫ్లోర్కు భోజనాలు బంద్. ఏది, తెలంగాణ సచివాలయంలో 6th ఫ్లోర్కు భోజనాలు బంద్. నాట్ ఓన్లీ 6th ఫ్లోర్, అన్ని ఫ్లోర్లకు భోజనాలు బంద్ అయినాయి అటు ఈరోజు. కానీ 2 ఏళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం. 2 నెలలుగా, అంటే 2 ఏళ్ళ నుండి దాదాపు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరట ప్రభుత్వం. మరి ఎట్లా ఉండాలి వాళ్ళు? ఉదయం నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేసి సీఎం ఆఫీసు అధికారులు, ఇతర IAS అధికారులు ఉద్యోగులకు అల్పాహారం నుండి భోజనాల వరకు అందించాలని నిర్ణయం తీసుకున్న గత ప్రభుత్వం. ఇప్పుడు CMO ఆఫీస్లో చాలామంది అధికారులు ఉంటారు, గవర్నమెంట్ అధికారులు ఉంటారు, తర్వాత IASలు IPSలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు పని చేసుకుంటారు. రేవంత్ రెడ్డి CMOలో అధికారులు ఉంటారు, మంత్రులకు సంబంధించినటువంటి శాఖలలో అధికారులు ఉంటారు, వాళ్ళ పేసీలలో అధికారులు ఉంటారు. మరి వాళ్ళందరికీ అట్లీస్ట్ భోజనం పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వం BRS కాంట్రాక్టర్లను పెట్టి మీరు భోజనాలు పెట్టండి, మీరు బిల్లులు పెట్టుకోండి, ఆ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి కాంట్రాక్టర్లను పెట్టారు. ఆ కాంట్రాక్టర్లు BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా భోజనాలకు అంత అరేంజ్ చేసిరు. ఇప్పుడు భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. అల్పాహారం అంటే స్నాక్స్ తోటి భోజనాలు కూడా అన్నీ పెడుతున్నారు. మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగ్, ఈ 3 భోజనాలు పెడుతున్నారు. కానీ 2 సంవత్సరాలకి వెళ్ళి బిల్లులు ఇవ్వలేదు ఇప్పటిదాకా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి ఏం చేయాలి వాళ్ళు? ఆఖరికాల కోపం వచ్చి వాళ్ళు బంద్ చేసిరు. కనీసం సరుకులు కొనేందుకైనా విడుదల వారీగా బిల్లులు చెల్లించాలని అధికారులను విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పట్టించుకోలేదని మొరపెట్టుకున్న కాంట్రాక్టర్లు ఆల్రెడీ అధికారులకు చెప్పిరట, విడుదల వారీగానే బిల్లులు ఇయ్యి, బిల్లులు ఇస్తే ఏమైనా కూరగాయలను కొనుక్కొస్తాం, లేకపోతే బిల్లులు ఇస్తే ఏమైనా కనీస నిత్యావసర సరుకులన్నా పట్టుకొచ్చి మరి ఏదో ఒక వంట అయితే వేస్తాం కదా, ఏదో ఒకటి భోజనం అయితే పెడతాం కదా. మరి ఇక్కడ ఏం లేదు, ఏం చేయాలనేది వాళ్ళ వర్షన్. మరి ఏం చేయాలో అర్థం కాక అధికారులకు చెప్తే అధికారులు పట్టించుకోలేదట. ఇక అధికారులు పట్టించుకున్నప్పుడు మేమేం చేయాలని చెప్పి వీళ్ళు బోబెట్టుడు పనిచేసారు. ఇక తర్వాత నిధులు విడుదల చేయకుండా అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంతో విసుగు చెంది భోజనం సరఫరా ఆపేసిన కాంట్రాక్టర్. ఇప్పుడు మాకు పైసలు ఇవ్వమని చెప్పి కాంట్రాక్టర్లు అడిగితే ఒక అధికారి ఇంకో అధికారి చెప్తాడు, నువ్వు ఈ పైసలు అడుగు అని ఆయన అంటాడట, నువ్వు అడగమని ఈయన అంటాడు. అధికారులే ఒకళ్ళనొక్కరు నువ్వు అంటే నువ్వేని అంటే నువ్వు అని అనుకుంటే చూసి విసుకొచ్చి కాంట్రాక్టర్ బువ్వ పని చేసిండు. సెక్రటేరియట్లో భోజనాలు లేవు. మరి ఎట్లనో మరి క్యాంటీన్ అయితే ఉంటుంది. మరి క్యాంటీన్లో ఏమన్నా తింటారేమో, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది క్యాంటీన్, కింద 1st ఫ్లోర్లో క్యాంటీన్ ఉంటుంది. మరి ఆ క్యాంటీన్లో ఏమన్నా తింటారేమో బహుశా మరి గ్రౌండ్ ఫ్లోర్లో. సీఎం CS CMO అధికారులు ఇతర ఉద్యోగులు ఉండే 6వ అంతస్తుకు భోజనం లేకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. అన్ని ఫ్లోర్లలో అధికారులు ఉంటారు, కానీ CMO అధికారులు చాలా కీలకం. ఎందుకంటే అన్ని పనులు అక్కడి నుండే జరుగుతాయి, CMO ఆఫీస్లోకి వెళ్ళే జరుగుతాయి. ఏది కావాలన్నా CMO ఆఫీస్ నుండి అన్ని పనులు మానిటరింగ్ జరుగుతుంది. మరి 6వ ఫ్లోర్లో ఉన్నటువంటి CMO రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అధికారులకు భోజనం పోకపోతే పరిస్థితి ఎట్లా? మేము ఏడ తినాలి, మరి కింద తిరగాలన్నా పై తిరగాలన్నా, మాకు టైం వేస్ట్ అవుతుంది అనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరి కాంట్రాక్టర్ పైసలు ఇస్తే గివన్నీ ఉండయి, పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్, పైసలు ఇవ్వకపోతే ఎట్లా పరిస్థితి? ఇంకో కీలకమైనటువంటి అంశం వచ్చింది చూడుర్రి. ఇంకో కీలకమైన అంశం, అది కూడా మీకు చెప్తా. పలు ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇంకా అందని వేతనాలు, పైసలు రాలే, జీతాలు రాలే. ఈ నెల 1వ తేదీ సాయంత్రం అన్ని శాఖల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులందరికీ వేతనాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రకటనలు చేసిరు, పత్రికలలో కూడా వేసిరు, ప్రకటనలు విడుదల చేసిరు. ఏమని? 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం, అకౌంట్లో పైసలు పడుతున్నాయి, అందరికీ పడతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉద్యోగులని, కాంట్రాక్టర్లని, అవుట్సోర్సింగ్ అని, పార్ట్ టైం ఎంప్లాయీస్ అని ఇట్లా రకరకాల ముచ్చడి చెప్పిండు. మరి జీతాలు వచ్చినాయి అంటే 1వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు చాలామంది ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంతో కార్యాలయాల వద్ద నిరసన. సీఎం ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడం లేదంటూ ఆగ్రహం. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే సగం మందికి జూన్ నెలలో సైతం అందని వేతనాలు. పలు శాఖల్లో మాత్రం 2-3 నెలలుగా అందని వేతనాలట, అంటే జీతాలు. దీంతో కుటుంబ నిర్వహణ అత్యంత భారంగా మారుతుందని పాపం ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మీకు ఇట్లుంటుంది మరి కథ. రేవంత్ అన్నేమో 1వ తారీఖే జీతం ఇస్తున్నాం, మొత్తం అకౌంట్లో ఇస్తున్నామని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడతాడు. రేవంత్ అన్న 6వ ఫ్లోర్లో కాంట్రాక్టర్లకు అంటే బిల్లులు ఇత్తలేరని చెప్పి అక్కడ బువ్వ బంద్ చేసిరు, ఇక్కడ జీతాలు ఇత్తలేరని చెప్పి వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. ఇట్లుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్.
చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి, అందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.